హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వంట దయ్యం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. కూనవరం అనే గ్రామంలో ఉండే నాగరాజు కూతురు సువర్చల పెళ్లి కోసము తనకున్న 2 ఎకరాల పొలము 50,000కు అమ్మేశాడు. సువర్చలకు తండ్రి చేసిన ఈ పని ఇష్టం లేదు. ఆమె అతడితో, నాన్న, ఈ డబ్బులో సగం ఖర్చు చేసి ఒక ఇల్లు కొను, లేకపోతే నా పెళ్ళయ్యాక నీకు నిలువ నీడ కూడా ఉండదు. పొలం ఆదాయం పోయాక నెల నెల అద్దెలు కట్టడం కష్టం. నా పెళ్లి కోసమని నువ్వు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం నాకేమాత్రమూ ఇష్టం లేదు అన్నది. ఆమె పట్టుదల వలన ఇల్లు కొనక తప్పలేదు సువర్చల తండ్రికి. ఆ ఇల్లు ఆనందుడు అనేవాడిది. చిన్నతనంలో తండ్రిపైన ఆనందుడిని తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. ఆనందుడు బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు. తల్లి మరణంతో వాడికి డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలో తెలిసి వచ్చింది. ఉద్యోగం ఏదీ దొరకక వాడు తాతల నాటి ఇల్లు అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో సువర్చల తండ్రి నాగరాజు 25,000కు వాడి ఇల్లు కొన్నాడు. వారం రోజుల తర్వాత సామానును 2 ఎడ్ల బండ్లలో సర్ది అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మార్చారు సువర్చల ఆమె తండ్రి. ఇల్లంతా సర్దుకునేసరికి బాగా పొద్దుపోయింది. వంట చేసే ఓపిక లేని సువర్చల విధి లేక పొయ్యి రాజేస్తూ ఈ పూటకు ఏ పుణ్యాత్మురాలో వచ్చి వంట చేసి పెడితే ఎంత బాగుండును అనుకున్నది. ఆ మరుక్షణము, ఈ ఒక్క పూటేం కర్మ, ఇక నుంచి ఇంట్లో 2 పూటలా నేనే వంట చేస్తాను అంటూ చేతిలో ఒక పెద్ద గరిటెతో ఒక ఆడదయ్యం గదిలో ప్రత్యక్షమైంది. దయ్యాన్ని చూస్తూనే కెవ్వు మనది సువర్చల. దయ్యం సువర్చలకు అభయమిస్తున్నట్లు కుడి చేతిలో ఉన్న గరిటెను గాలిలో తిప్పుతూ, భయపడకు, నేను ఎవరినో కాదు, స్వయానా నీకు ఇల్లు అమ్మిన ఆనందుడి తల్లిని. వాడిప్పుడు ఇల్లమ్మగా వచ్చిన 25,000 రూపాయలతో ఏదో వ్యాపారం ప్రారంభిస్తున్నాడు. బుద్ధి కుదరాలే గాని వాణ్ణి మించిన బుద్ధిశాలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవడూ లేడు. ఇక నా సంగతంటావా, బతికుండగా బతుకు తెరువుకు 4-5 ఇళ్లల్లో వంట చేసేదానిని. ఇప్పుడు కనీసము ఒక ఇంట్లో, అది నా ఇంట్లో వంట చేయకపోతే మహా చెడ్డ చిరాకుగా ఉంటుంది అన్నది. సువర్చల వణికిపోతూ ముందు గదిలో ఉన్న తండ్రికి జరిగిందంతా చెప్పింది. ఇది విని నాగరాజు హడలిపోయి, మన కర్మ కొద్దీ కొనక ఈ దయ్యాల కొంప కొన్నామన్నమాట అంటూ తల కొట్టుకున్నాడు. సువర్చల తండ్రికి సర్ది చెబుతూ, నాన్న, నువ్వు దిగులు పడకు, చూడబోతే ఈ వంట దయ్యం మంచి మర్యాద ఎరిగిందానిలా ఉంది అన్నది. నాగరాజు ఏదో అనబోయేటంతటిలో వంటగదిలో నుంచి దయ్యం, భోజనం సిద్ధం, తండ్రి కూతుళ్ళు రావచ్చును అంటూ గరిటెతో కంచం మీద కొడుతూ కేకపెట్టింది. నాగరాజు సువర్చల బిక్కుబిక్కుమంటూ వంటగదిలోకి వెళ్లారు. భోజనం అద్భుతంగా ఉంది. ఆ మాట దయ్యానికి చెప్పటం మంచిదా కాదా అని సంశయిస్తున్నంతలో దయ్యము, రేపు ఉదయం నుంచి చీకటితోనే వచ్చి వంట చేసి వెళ్తాను అని చెప్పి మాయమైంది. ఈ విధంగా వంట పని తప్పటంతో సువర్చలకు కొంత వీలు చిక్కింది. అయితే వారం గడిచేసరికి దయ్యం వంట పట్ల ఆమెకు విసుగు పుట్టింది. దయ్యము ఒకే రకం వంటలు చేసేది, నూనె ఎక్కువ వాడేది. అది చీకటితో చేసిన వంట మధ్యాహ్నానికి చల్లారిపోయి బాగుండేది కాదు. ఊరు మాటుమణిగాక వచ్చి దయ్యము రాత్రి వంట చేసేది. భోజనాలు ముగించేసరికి అర్ధరాత్రి అయ్యేది. అంతసేపు నిద్రకు ఆగటం కష్టంగా ఉండేది నాగరాజుకు. ఒకనాటి ఉదయము చీకటి వేళ దయ్యం రాగానే సువర్చల దానితో, నా వంట నేను చేసుకోగలను, నీ కొడుకు ఆనందుడి ఇంట్లో వండి పెట్టేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడట, ఈ వంట ఏదో అక్కడ చేయకూడదా అన్నది. కూడనే కూడదు, నేను దయ్యమయ్యానని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు. వాడు 2 చేతులా బాగా ఆర్జిస్తున్నాడు. కావాలంటే ఒకళ్ళని కాదు, 2 నలభీముల వంటి వాళ్ళని వంటకు కుదుర్చుకోగలడు అన్నది దయ్యం. సువర్చల మనసులో ఇదేదో మొండి దయ్యం అనుకుని సంశయిస్తూనే, నీ వంట మాకు నచ్చటం లేదు అన్నది. ఆ మాట వింటూనే దయ్యము, అవురవురా, నా వంటనే తప్పు పట్టడమా, నేనసలే మంచిదాన్ని కాదు, తండ్రి కూతుళ్ళిద్దరూ నేను చేసిందేదో నోరు మూసుకొని మరీ తినండి అంటూ బెదిరించింది. ఆ రోజు నుంచి కోపం కొద్దీ దయ్యము కూరల్లో మరింత కారమో మరింత నూనె వేస్తూ 15 రోజుల్లోనే నెలకు సరిపడా వెచ్చాలు ఖర్చు చేయటం మొదలుపెట్టింది. విధిలేక నెల మధ్యలో మళ్లీ వెచ్చాలు కొని తెచ్చేవాడు నాగరాజు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కూతుళ్ళు భోజనం చేస్తూ ఉండగా సువర్చల చిన్ననాటి స్నేహితురాలు పట్నం నుంచి పొరుగు గ్రామంలో
బంధువుల ఇంట జరుగుతున్న పెళ్లికి వెళ్ళి సువర్చలను చూసిపోదామని వచ్చింది. ఆమె తండ్రి కూతుళ్ళు అంత రాత్రి వేళ భోజనాలు చేస్తుండటం చూసి ఈ వేళప్పుడు భోజనాలేమిటి అని అడిగింది. గుడిలో హరికథ విని ఇప్పుడే వచ్చాం. సరే బాగున్నావు కదా అంటూ కుశల ప్రశ్నలు వేసింది సువర్చల. తర్వాత నడవా గదిలో మంచాలు వేసుకొని స్నేహితురాళ్ళిద్దరూ కొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక సువర్చల తాము ఇల్లు కొన్ననాటి నుంచి వంటదయ్యం వలన పడుతున్న బాధల గురించి వివరించి, ఈ వంటదయ్యం కొడుకు ఆనందుడు అనే ఆయన పట్నంలో 2 చేతులా సంపాదిస్తున్నాడట. ఈ సంగతి ఆ దయ్యమే చెప్పింది. కొడుకింటికి పోయి అక్కడ వంట పనుల్లో అతగాడికి సాయపడినా పీడ విరగడైపోను అన్నది కోపంగా. ఇది విని రాధ ఎక్కడలేని ఆశ్చర్యంతో, ఏమిటేమిటి, ఈ వంటదయ్యము ఆనందుడి మాతృదేవత? ఆనందుడు మా అన్నయ్యకు మంచి స్నేహితుడు. మా ఇంటికి వచ్చిపోతుంటాడు. వ్యాపారంలో మంచి దక్షత గలవాడు. తల్లికి ఇంటి మీద మమకారం పోనట్టే అతడికి దీని మీద మమకారం పోలేదు. అప్పట్లో అవసరం కొద్దీ 25,000కి అమ్మానని, మా తాత ముత్తాతల నాటి కాలం ఇల్లని మా అన్నయ్య దగ్గర బాధపడుతుంటాడు అన్నది. పాపం, ఆ మహా గొప్ప వ్యాపారికి ఇల్లు కొని మేం పడుతున్న బాధలు తెలియవు అన్నది సువర్చల ఉక్రోషంగా. రాధ కొంతసేపు మౌనంగా ఉండి చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చొని, ఆహా, ఎంత చక్కని ఉపాయం తోచిందే సువర్చల. మీ బాధలు ఆ ఆనందుడి బాధలు తీరిపోయే ఉపాయము అని సువర్చలకు చెవిలో రహస్యంగా ఏదో చెప్పి, నీకు అన్ని విధాలా నచ్చితే మాత్రము వంటదయ్యానికి తెలియటం మంచిది కాదు గనక శుభకార్యము పట్నంలోనే అన్నది. సువర్చల సిగ్గుపడిపోతూ, సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అన్నది. ఆ రోజు తెల్లవారుజామున వంటదయ్యం రాకముందే రాధ బండిలో పట్నం వెళ్ళిపోయింది. కొద్దిసేపు తర్వాత వచ్చిన వంటదయ్యంతో సువర్చల, నాకు మా నాన్నకు పట్నంలో అవసరమైన పని పడింది. మధ్యాహ్నం బయలుదేరి వెళుతున్నాం. కనీసము 15 రోజులు అక్కడే ఉండవలసి వస్తుంది అన్నది. ఇది విన్న వంటదయ్యం చిరాకుపడి, ఈ పాటిదానికి ఇంత సోదెందుకు? 15 రోజులు సెలవడుగుతున్నావన్నమాట. ఇచ్చాను. సెలవు ముగిసిన మర్నాటికల్లా తిరిగి రాకపోతే ఇల్లు పీకి పందిరేయగలను, జాగ్రత్త అన్నది. ఆ మధ్యాహ్నము సువర్చల నాగరాజు బయలుదేరి పట్నం వెళ్లారు. రాధ ఆమె అన్న పూనుకోవటంతో వారం తిరగకుండా ఆనందుడితో సువర్చల పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత వారం రోజులు పట్నంలోనే ఉండి సువర్చల భర్తతో కలిసి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి వంటదయ్యము గదిలో కొబ్బరి పచ్చడి నూరుతూ కనిపించింది. సువర్చల దాన్ని సమీపించి, అయ్యో అత్తయ్య, మీ అబ్బాయికి పట్నం వెళ్ళాక ఇప్పుడు పచ్చళ్ళు నచ్చటం లేదు, బెండకాయ తాలింపు చెయ్యి అన్నది. వంటదయ్యము కళ్ళింత చేసి ఆశ్చర్యపోతూ, నువ్వు పట్నం వెళ్ళింది మా అబ్బాయి ఆనందుణ్ణి పెళ్లాడటానికన్నమాట అన్నది. అవునత్తయ్య, మీ అబ్బాయి కొన్నాళ్ల పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. రోజు 2 కూరలు పప్పు పులుసు చేయండి. నా కోసము కందిపొడి నువ్వుల పొడి అప్పుడప్పుడు చేయండి. అలసటగా ఉంది, వెళ్ళి పడుకుంటాను అన్నది సువర్చల ఆవలిస్తూ. ఆ వెంటనే వంటదయ్యము కళ్ళర్ర చేస్తూ, ఆగాగు కోడలు పిల్ల, నీ గడుసుదనం ఇప్పటికి నాకు తెలిసింది. అత్తగారి చేత పనులు చేయిస్తూ నువ్వు వెళ్ళి సుఖంగా నిద్రపోతావా? ఎవరో ఇంకొకరై ఉంటే విడిచిపెట్టేదాన్ని కాదు. సరే, నన్ను ఇలా చూస్తే నా కొడుకు బాధపడతాడు. నీ వంటగది నీకు అప్పగిస్తాను. నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అంటూ మాయమైంది. అత్తగారి మీద గౌరవం కొద్దీ సువర్చల వంటదయ్యం గురించి భర్త ఆనందుడికి చెప్పలేదు. అమ్ముకున్న ఇల్లు దక్కినందుకేగాక సువర్చల వంటి అనుకూలవతి భార్యగా లభించినందుకు ఆనందుడు ఎంతగానో సంతోషించాడు. మరొక కథ పేరు గొప్పవాడు. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. ధవళవరం గ్రామంలో ఆస్తిపరులైన రైతుల్లో నరసయ్య ఒకడు. ఆయనకు పరమేశం ఒక్కగానొక్క కొడుకు. వాడు పొరుగు గ్రామంలో ఉన్న గురుకులంలో 5-6 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేసి ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయపు పనుల్లో తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. పరమేశము స్వభావతః మంచివాడే, కానీ నలుగురితో మాట్లాడేటప్పుడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. అలా చెప్పుకోవటం మంచి పద్ధతి కాదని తండ్రి పరమేశానికి చాలాసార్లు నచ్చచెప్పి చూశాడు. అయితే పరమేశము తండ్రి మాటల్ని కొట్టిపారేస్తూ, నాలో లేనివి ఉన్నట్టుగా చెబితే తప్పు. నేను చెబుతున్నవన్నీ గురుకుల విద్యాభ్యాసం ద్వారా నా స్వభావంలో జీర్ణించుకుపోయిన విషయాలే. అందువల్ల నేను చెబుతున్నవి ఉన్న మాటలే గాని లేనిపోని గొప్పలు కావు అంటూ వాదించేవాడు. కొడుకుతో వాదించలేక నరసయ్య మౌనంగా ఊరుకొని తనలో తానే బాధపడేవాడు. ఒకసారి నరసయ్య పని మీద తన బావమరిది శేషయ్య ఉంటున్న పొరుగురు వెళ్ళాడు.
అప్పుడు మాటల సందర్భంలో ఆయన తన కొడుకు వితండవాదం గురించి చెప్పి బాధపడ్డాడు. అంతా విన్న శేషయ్య, వాడి గురించి నువ్వేం బాధపడకు బావా, వాడిని ఒక్కసారి నా దగ్గరికి పంపించు, వాడి బుద్ధికున్న ఆ కాస్త మచ్చ చెరిపేసి అసలు గొప్పతనమేంటో తెలిసేలా చేస్తాను. ఎంతైనా వాడికి కాబోయే మామగారిని గదా అన్నాడు. నరసయ్య ఇంటికి తిరిగి వెళ్ళాక పరమేశంతో, శేషయ్య మామ నిన్నొకసారి పంపించమన్నాడు. ఆయనకి నీతో ఏదో ముఖ్యమైన పనున్నదట అంటూ కొడుకు చేత ప్రయాణం కట్టించాడు. శేషయ్య అంటే గౌరవము భయభక్తులు గల పరమేశము వెంటనే బయలుదేరి మామ దగ్గరికి వెళ్ళాడు. మేనల్లుడితో కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పిన శేషయ్య, పట్నంలో గోవిందశెట్టి అనే గొప్ప వర్తకుడిని నువ్వు వెరుగుదువా అంటూ ప్రశ్నించాడు. పరమేశము ఎరగనన్నట్లు తల ఊపాడు. శేషయ్య కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, నాకు ఆయనతో పరిచయం లేదు గాని ఇప్పుడు ఆయనతో చిన్న పని పడింది. నిన్ను నాతో పాటు తీసుకుని వెళితే ఆయన పరిచయము ముందు ముందు నీకేమైనా లాభించవచ్చునని రమ్మన్నాను. రేపే మనిద్దరము పట్నం వెళదాము అన్నాడు. నేను పరిచయం చేసుకోవాల్సినంత గొప్పవాడా ఆయన? ఏది ఏమైనా నీ పని మాత్రము సానుకూల పడినట్లే అనుకో. ముక్కు మొహం తెలియని వాళ్లతోనైనా ఇట్టే మాట్లాడి పని జరిపించుకోగల సామర్థ్యం నాకున్నది అన్నాడు పరమేశం. ఆ మాటలు విని శేషయ్య పెద్దగా నవ్వుతూ, అలాగా, ఏదో ఒక విధంగా నా పని సానుకూలం కావటమే నాకు కావలసింది అన్నాడు. మర్నాడు ఉదయము బాడుగు బండిలో మా అమ్మ అల్లుళ్ళిద్దరూ బయలుదేరి బారుడు పొద్దెక్కే వేళకి పట్నం చేరుకున్నారు. పట్నం చేరగానే ఒకచోట బాడుగు బండిని ఆపించి శేషయ్య పరమేశంతో, గోవింద శెట్టిగారి ఇల్లు ఈ పరిసరాల్లోనే ఉండాలి అంటూ బండి దిగి బండివాడికి బాడుగ ఇచ్చి పంపించేసి ఎదురుగా కూరల తట్ట నెత్తిని పెట్టుకుని వస్తున్న ఒక ఆడమనిషిని ఆపి, ఏమ్మా, గోవింద శెట్టిగారిల్లు ఎక్కడో తెలుసా అని అడిగాడు. వెంటనే కూరల మనిషి నవ్వు ముఖంతో, ఆ ధర్మరాజులు ఎక్కడో తెలియకపోవటం ఏమిటి బాబు, ఈ పట్నంలో చిన్న పిచ్చిక పిల్లని అడిగినా ఆ బాబుగారిల్లు చూపిస్తుంది అంటూ దారి చెప్పింది. ఆ మనిషి చెప్పిన దారిలో 10 అడుగులు నడిచిన శేషయ్య ఎదురుగా వస్తున్న ఒక పెద్ద మనిషి నాపి మళ్ళీ దారి అడిగాడు. ఆ పెద్ద మనిషి కూడా ఎంతో ఆత్మీయంగా దారి చెప్పి, ఇంతకు తమరెవరో తెలుసుకోవచ్చునా అంటూ మర్యాదగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శేషయ్య కాస్త దీనంగా, మేము పొరుగురు వాళ్ళం, కాస్త ఇబ్బందుల్లో ఉండి శెట్టిగారి దర్శనం కోసం వచ్చాము అన్నాడు. అది విని ఆ పెద్ద మనిషి మరింత ఆదరంగా, అలాగా, గోవింద శెట్టిగారిని కలుసుకోవటం అంటే మీ ఇబ్బందులు తీరినట్లే అనుకోండి. ఆయన లాంటి దయామయుడు ఇంకెక్కడా ఉండడు. పడిపోబోతున్న నా వ్యాపారము తిరిగి నిలబడిందంటే దానికి ఆయన మాట సహాయము ఆర్థిక సహాయమే కారణము అన్నాడు. శేషయ్య ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ నడక సాగించి మరొక 5 నిమిషాల్లో గోవింద శెట్టి ఇల్లు చేరాడు. మామ అల్లుళ్ళు వెళ్ళేసరికి ఎవరో 3 పెద్ద మనుషులతో మాట్లాడుతున్న గోవింద శెట్టి శేషయ్యను చూస్తూనే లేచి ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానిస్తూ, రండి రండి, ఈ మధ్య చాలా రోజులుగా రావటం మానేశారేంటి అంటూ ఆప్యాయంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే పరమేశం తెల్లబోగా శేషయ్య మాత్రము చిరునవ్వుతో, ఏదో కొంత అనారోగ్యంగా ఉండి రాలేకపోయాను, మీరు కుశలమే కదా అన్నాడు. గోవిందశెట్టి చిరునవ్వుతో తల ఊపి ముందుకు నడిచాడు. అంతలో అక్కడున్న వాళ్లలో ఒకడు శేషయ్యను పలకరించి పరమేశం కేసి చూస్తూ ఎవరన్నట్లు తల పంకించాడు. వీడా, మా నరసయ్య బావ కొడుకు, నాకు కాబోయే అల్లుడు పరమేశం అన్నాడు శేషయ్య. ఓహో, పరమేశమా, మా అబ్బాయి గురుకులంలో చదివే రోజుల్లో మీ వాడిని బాగా ఎరుగునులేండి. చుట్టుపక్కల 10 ఆమడల దూరంలో ఉన్నవాళ్ళ గొప్పవాళ్ళందరికంటే గొప్పవాణ్ణని మాట్లాడేస్తుంటాడట. ఆ లెక్కన మన శెట్టిగారి కంటే గొప్పవాడట కదా మీ అల్లుడు అంటూ ఆయన వెటకారంగా నవ్వాడు. ఎక్కడా దాపరికం లేని ఆ వెటకారము పరమేశం మనసునకు చుర్రున వాత పెట్టినట్లే అనిపించింది. భోజనాల వేళ కాగానే మామ అల్లుడిద్దరూ శెట్టి సహపంక్తిన విందు భోజనం చేశారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత శెట్టి దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణంలో పరమేశము గంభీరంగా ఉండటం గమనించిన శేషయ్య మృదువుగా నవ్వుతూ, ఏరా, మనం వెళ్ళిన పని సానుకూలపడినట్లేనా అని ప్రశ్నించాడు. దానికి జవాబుగా పరమేశం తల ఉంచుకుంటూ, నువ్వు తలపెట్టిన పని బ్రహ్మాండంగా సానుకూలపడింది మావయ్య అన్నాడు. శేషయ్య ఏమీ తెలియనట్లే నటిస్తూ ఆశ్చర్యంగా, నేను తలపెట్టిన పనా, ఏమిటర్రా అది అని ప్రశ్నించాడు. పరమేశము కాస్త తేలిక పడుతూ నవ్వి, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవటం మాన్పించాలని నన్ను పట్నం తీసుకొచ్చావు.
గోవిందశెట్టి నీకు మిత్రుడైనా ఆయన ఇల్లు కూడా ఎరగని వాడిలా వాళ్లను వీళ్లను అడిగి వాళ్ళు ఆయనను కీర్తించటం నాకు వినిపించావు. తర్వాత నిరాడంబరుడు, తన గురించి తాను ఒక్క మాట కూడా చెప్పుకోనివాడు అయినా శెట్టి దగ్గరకు తీసుకొని వెళ్ళావు. సమయానికి అక్కడున్న పెద్ద మనిషి వెటకార నాకు గట్టి చురక వేసింది. ఏమైతేనేం నా కళ్ళు తెరిపించావు అంటూ కృతజ్ఞతగా మేనమామ చేతులు పట్టుకున్నాడు. శేషయ్య మేనల్లుడు భుజాన్ని ఆదరంగా తడుతూ, మనిషి విలువ గొప్పతనము పెరిగేది ఆ మనిషి చేతల వలనే కాని మాటల వలన కాదు. నువ్వు చేసేవి మంచి పనులైతే నలుగురు నీ మంచితనాన్ని గుర్తించి మెచ్చుకుంటారు. గొప్పవాడనిపించుకోవటము అందరికీ సాధ్యపడదు. అలాంటి వాళ్ళు 100కి 1,000కి ఒకరుంటారు. కానీ మన ప్రవర్తన ద్వారా మంచివాడు, వివేకి అనిపించుకోవటము సులభ సాధ్యము అన్నాడు. మేనమామ మాటల్ని శ్రద్ధగా విన్న పరమేశము తన ప్రవర్తనలోని అవివేకాన్ని గుర్తించాడు. ఆ తర్వాత వాడు తనను గురించి గొప్పలు చెప్పుకోవటం మాని వినయ గుణాన్ని అలవరుచుకొని 10 మంది చేత మంచివాడనిపించుకున్నాడు. మరొక కథ పేరు కలసొచ్చిన అదృష్టం. కథను రచించిన వారు లలిత శర్మిల గార్లు. గౌరీపురంలోని రామయ్య ఒకప్పుడు బాగా కలిగినవాడు. అయితే బంధుప్రీతి, అమాయకత్వము రెండూ కాస్త ఎక్కువ గల రామయ్య అయిన వాళ్లకు కాని వాళ్లకు కూడా అడిగిందల్లా లేదనకుండా ఇవ్వటం సాగించి ప్రస్తుతము అతి పేదగా జీవిస్తున్నాడు. అతడి భార్య చాలా కాలం క్రితమే మరణించింది. ప్రస్తుతము అతడికున్న దిక్కల్లా అతడి ఏకైక సంతానము శకుంతల. శకుంతల చూడ చక్కని పిల్ల, మంచి మర్యాదలు తెలిసిన వివేకవతి. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని సుఖపెట్టలేకపోతున్నానే అని గడిచిన రోజులు తలుచుకొని రామయ్య బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా రామయ్య మనసులో కూతురి పట్ల ఉన్న చింత తెలిసిన రామయ్య ఆప్తమిత్రుడు భూపతి శకుంతలకు ఒక సంబంధం తీసుకువచ్చాడు. కుర్రవాడు గౌరీపురానికి కాస్త దూరంలో ఉన్న కృష్ణపట్నంలోని కచేరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అందమైన పిల్లను పెళ్లాడాలని అతడి కోరిక. వాళ్లకు కాస్త దూరపు బంధువైన భూపతి శకుంతలను గురించి వాళ్లకు చెప్పాడు. సత్యము శకుంతలను చూడటానికి ఆసక్తి చూపించాడు. భూపతి రామయ్య ఇంటికి వచ్చి అతడికి అంతా వివరంగా చెప్పి, పెళ్లి కొడుకు తండ్రి కొంచెం ఆశపోతూ, కానీ కుర్రవాడు శకుంతలను చూసి ఇష్టపడితే అప్పుడు ఏవో మన పాటలు మనం పడి సాధ్యమైనంత తక్కువ కట్నానికి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేద్దాము అన్నాడు. ఆ మాటలకి రామయ్య దిగులుగా, అధమపక్షము కట్నం కింద 5-6 వేలైనా ఇవ్వకపోతే తప్పదు కదా, అది ఇప్పుడు నా వల్ల సాధ్యం కాదు, పైగా పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి, ఇదంతా ఎక్కడి నుంచి తేగలము అన్నాడు. ఇందుకు భూపతి ఒక్క క్షణం తటపటాయించి, అయితే విను, దాదాపు 15 సంవత్సరాల క్రితము ఎక్కడో వ్యాపారం చేసుకుంటానని భార్యాబిడ్డలతో ఈ ఊరు వదిలిపోయిన కోదండం గుర్తున్నాడా అని అడిగాడు. రామయ్య ఆశ్చర్యపోతూ, అదే నాటి మాట, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు. వారం క్రితము నేను కృష్ణపట్నం వెళ్ళినప్పుడు ఒకరోజు ఉదయాన రంగనాథుడి గుడికేసి వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందర్నీ దూరంగా పొమ్మని భటులు కేకలు వేశారు. నేను కాస్త దూరంగా నిలబడి చూస్తుండగా 4 రాజోద్యోగులతో కలిసి కోదండం కూడా వచ్చాడు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయి పక్కనున్న వ్యక్తిని ఆయనెవరని అడిగాను. అందుకతను కోదండ పాణిగారని ప్రముఖ వర్తకులు, చాలా ధర్మాత్ములు, గుడి వెనక ఉన్న సత్రము వారు కట్టించిందే అన్నాడు. అటువంటి ధర్మాత్ముడు నువ్వు ఇచ్చిన డబ్బును చిల్లిగవ్వ కూడా చెల్లించకుండా అసలు ఇటువైపే తొంగి చూడకుండా ఎందుకున్నట్లు? పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నవారు ఇలా చేస్తారా? నాకెందుకనో అతన్ని కలుసుకోవటానికి మనస్కరించలేదు అన్నాడు. అలాగా, భగవంతుడి దయవలన బాగుపడి పైకొచ్చాడు, అంతే చాలు అన్నాడు రామయ్య తృప్తిగా. భూపతి జాలిగా, జీవితంలో తన్ను మాలిన ధర్మానికి ఒడిగట్టి నువ్వు ఈ స్థితికి వచ్చావు. ఇప్పుడు నువ్వు మడిగట్టుకుని కూర్చుంటే అవతల నీ కూతురు బతుకు తెల్లవారుతుంది. ఈ పెళ్లివారు వెళ్ళాక మనిద్దరం కలిసి వెళ్ళి కోదండపాణికి సంగతి చెప్పి సాయం అడుగుదాము అన్నాడు. రామయ్య అలాగే అన్నట్లు మౌనంగా తల ఊపాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే పెళ్లి కొడుకు తండ్రి శేషానందము కొడుకు సత్యంతో పాటు బంధువులంటూ 4 వెంటబెట్టుకుని అట్టహాసంగా పెళ్లిచూపులకు వచ్చాడు. పెళ్లిచూపులు జరిగాయి. శకుంతల పెళ్లి కొడుకుతో సహా వచ్చిన వాళ్ళందరికీ ఎంతగానో నచ్చింది. శేషానందము భూపతితో, భూపతి, నువ్వు చెప్పిన ఈ పిల్ల మా అందరికీ నచ్చింది. మా వాడికి కచేరీలో ఉద్యోగం అన్న సంగతి నీకు తెలుసు కదా.
25,000 కట్నం ఇస్తామంటూ లోగడ 2-3 సంబంధాలు వచ్చాయి. కానీ పిల్లలు మాకు నచ్చలేదు అన్నాడు. దానికి భూపతి, ఆనందం, రామయ్య పరిస్థితి నీకు మొదటే చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన 5-6 కంటే ఇచ్చుకోలేడు అన్నాడు. అందుకు శేషానందం చిరాగ్గా, 5-6 ఎవరైనా వింటే నవ్విపోతారు. 15,000కు 10 పైసలు తగ్గినా ఒప్పుకునేది కల్లా అన్నాడు. ఇంతలో ఇంటి ముందు గుర్రబండి ఒకటి ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు దిగి 2 చేతుల్లో 2 సంచులు పట్టుకొని లోపలికి వచ్చాడు. అతడు లోపలికి అడుగు పెట్టగానే శేషానందము చప్పున లేచి నిలబడి ఆ యువకుడికి నమస్కరిస్తూ ఆశ్చర్యంగా, అబ్బాయి గారు ఇలా దయచేశారేమిటి అంటూ ప్రశ్నించాడు. ఆ యువకుడు ఆ ప్రశ్నకు జవాబుగా నవ్వి ఊరుకొని తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న రామయ్య దగ్గరికి వెళ్ళి వంగి పాదాభివందనం చేసి, నన్ను గుర్తుపట్టలేదా మామయ్య? నీ ఆప్తమిత్రుడు కోదండం పెద్ద కొడుకుని. 15 సంవత్సరాల క్రితము నువ్వు బాలగోపాల అంటూ ముద్దు చేసేవాడివే, ఆ గోపాలుణ్ణి అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు వింటూనే రామయ్య పట్టరాని ఆనందాశ్చర్యాలతో, ఎంత వాడయ్యావు, మిమ్మల్ని అందరినీ చూసి ఎన్నాళ్ళయింది, అమ్మా నాన్న అంతా బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అంతా బాగున్నారు అంటూ గోపాలుడు పక్కనే నిలబడి ఉన్న శేషానందం వైపుకు తిరిగి, ఇంతకు మీరెందుకు ఇక్కడికి వచ్చినట్లు అని అడిగాడు. శేషానందము శకుంతలని చూపిస్తూ, ఈమెను మా సత్యానికి చేసుకుందామని వచ్చాను. మీ మామయ్య గారు నేను అడిగిన కట్నం ఇవ్వలేనన్నాడు. సరి, సెలవు, వస్తాను అంటూ అక్కడి నుంచి విసురుగా గుమ్మం వైపు 2 అడుగులు వేశాడు. అంతలో గోపాలుడు శేషానందాన్ని ఆగమని, ఇంతకుముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడిగారు కదా, ఇప్పుడు చెబుతున్నాను వినండి. మా నాన్నగారి కోరిక ప్రకారము మా రామయ్య మామ కూతుర్ని మా ఇంటి కోడలిగా, అంటే నా భార్యగా తీసుకుపోవాలని వచ్చాను. అయితే మిమ్మల్ని చూసి అయ్యో నేను ఆలస్యం చేశానే అనుకున్నాను. కానీ ఎలాగైతేనేం మీరు మా నాన్నగారి కోరిక తీర్చడంలో నాకు ఎంతగానో సాయపడ్డారు. అందుకు మీకు కృతజ్ఞతలు అన్నాడు. అతడి మాటల్లో చురుక్కుమంటున్న వ్యంగ్యానికి శేషానందం ఉడికిపోతూ పరుగులాంటి నడకతో వెంట వచ్చిన వారితో కలిసి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే గోపాలుడు శకుంతల రామయ్యల వైపు చూస్తూ, మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను. ముందు అంతా వివరంగా చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. 15 ఏళ్ల క్రితము మా నాన్నగారు మామయ్య దగ్గర డబ్బులు తీసుకునేసరికి మామయ్య పరిస్థితి దిగజారుతుందట. నాన్నగారు కృష్ణపట్నంలో వ్యాపారం ప్రారంభించాక పట్టిందల్లా బంగారమైంది. ఏడాది తిరిగేసరికి మామయ్య ఇచ్చిన డబ్బుకు అసలుకు వడ్డీ కూడా కలిపి మామయ్యకి ఇద్దామని బయలుదేరబోయారు. అయితే ఆ సమయంలో ఒక మిత్రుడి ద్వారా మామయ్యలో మార్పేమీ రాలేదని, ఆయన ఇంకా ఉన్నంతలో వారికి వీరికి అపాత్రదానం బహుశా అప్పు పేరుతో చేస్తున్నట్లు తెలిసింది. ఆ కారణంగా అప్పట్లో మామయ్య చేతికి డబ్బు ఇచ్చే ఆలోచన విరమించుకొని ఆ డబ్బుని మామయ్య పేరిట వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. ఏటేటా వచ్చే లాభాల్లో మామయ్య వంతును విడిగా రాసి ఉంచారు. ఆ డబ్బును ఇప్పుడు 2 సంచుల్లో తెచ్చాను. ఇకపోతే అంటూ సందేహిస్తూ ఆగిపోయాడు. చెప్పవలసిందేమో చెప్పు, సందేహించకు అన్నాడు రామయ్య. గోపాలుడు సంకోచంగా శకుంతల వైపు చూసి, మామయ్య, నువ్వంటే మా అమ్మ నాన్నలకు ఎంతో గౌరవము, అభిమానము. నీ కూతుర్ని కోడలుగా చేసుకోవాలన్నదే వారి కోరిక. కానీ నేను పిల్ల నాకు నచ్చితేనే చేసుకుంటానన్నాను. అందుకు నాన్నగారు తను రాకుండా నన్ను మాత్రమే పంపారు. నీ కుమార్తె నాకు నచ్చింది, ఇక నిర్ణయం మీదే అన్నాడు. అతడి మాటలకి భూపతి, రామయ్య ఆనందపడుతూ శకుంతల వైపు చూశారు. శకుంతల సిగ్గుతో తల వంచుకుంటూ, మా నాన్నకి ఆప్తమిత్రులు, మా పట్ల ఎంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తున్న వారి కోరిక నాకు ఆజ్ఞతో సమానం. భగవంతుని పాదాల దగ్గర పవిత్ర పుష్పాన్ని తలదాల్చినంత ఆనందంగానూ ఆ ఆజ్ఞను శిరసా వహిస్తాను అన్నది. శకుంతల ఇలా అనగానే రామయ్య అంతులేని ఆనందంతో గోపాలుని కౌగిలించుకొని, బాబు, మంచి స్నేహితుడిని మించిన ఆత్మీయుడు లేడన్న సూక్తిని మీ నాన్న నిజం చేశాడు అన్నాడు. భూపతి సంతోషంగా నవ్వుతూ, నిజమైన స్నేహితుడంటే మీ నాన్నే. ఇంతకు ఆ అదృష్టం రామయ్యది. ఐశ్వర్యము, ఐశ్వర్యాన్ని మించిన వెలలేని స్నేహము, బంగారం లాంటి అల్లుడు, అన్నీ ఒక్కసారిగా కలిసొచ్చాయి. కలిసొచ్చిన అదృష్టమంటే ఇదే అంటూ మనసారా మిత్రుణ్ణి అభినందించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.